పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ మిర్రర్. ఒక పెద్ద నిలువుటద్దం ముందు మొత్తం ఇప్పుడు దిగంబరంగా నిలబడు. వితౌట్ వేరింగ్ ఏ డ్రెస్, ఏ డ్రెస్ అనేటువంటిది ఉండకూడదు. అప్పుడు నీ స్వరూపం అనేటువంటిది నీకు తెలుస్తుంది అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. యు ఆర్ లీవ్ ఆల్ ఎవ్రీథింగ్ లైక్ భక్త కన్నప్ప అండ్ రామదాస్. భక్త కన్నప్ప, రామదాస్ వీళ్ళందరూ కూడా భగవంతుడిని శరణ పొందారు. ఏ విధంగా? నాకు అందమైన అమ్మాయిలు రావాలని వాళ్ళు ఏమైనా కోరారా? నాకు బాగా డబ్బులు కావాలి ఏమన్నా కోరారా? ఏం కోరలే, నాకు నీవు చాలు అని అంతే. యు ఆర్ ఐ ఆమ్ యూ, అంతే అన్నమాట వాళ్ళు కోరింది. యు ఆర్ లీవ్ ఆల్ ఎవ్రీథింగ్ లైక్ భక్త కన్నప్ప అండ్ రామదాస్. భక్త కన్నప్ప, రామదాసు లాగా సర్వస్వాన్ని వదిలి శరణాగిని పొందినట్లయితే ఎవడో కాదు, నీవే దేవుడివి. వాడే వీడు, వీడే వాడు అవుతాడు అంటాడు గురువు గారు. రిలేషన్ మీన్స్ బంధ. చూడండి, భార్య, భర్త, తమ్ముడు, అన్న, అక్క, చెల్లి రిలేషన్స్ ఉన్నాయే, అదే ఒక పెద్ద బంధం నీకు, అదే బంధకం. ఇఫ్ వీ డోంట్ డూ ఎనీ రిలేషన్ దట్స్ కాల్డ్ మోక్ష. ఏ బంధం లేకపోవడం అనేటువంటిదే మోక్షాన్ని పొందడం అనేటువంటిది. మోక్ష సన్యాస యోగా మీన్స్ టు లీవ్ మోక్ష అండ్ బంధ. చూడండి, ఈ బంధాన్ని, ఆ మోక్షాన్ని రెండింటిని వదిలిపారాయి, అదే మోక్ష సన్యాస యోగం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి దాన్ని గురువు గారు ఈ విధంగా చెప్పాలి. కావాలి కావాలి కావాలి, ఏంది నీ బొందా కావాలి అనుకునేది? ఏది రాదు. నువ్వు అనుకున్నంత మాత్రాన ఏది రాదు. నువ్వు అనుకోనంత మాత్రం రాకుండా ఉండదు. వచ్చేది అట్లా వస్తుంది. నువ్వు కోరినా వస్తుంది, కోరకపోయినా కానీ వస్తుంది. కాబట్టి రిలేషన్స్ మీన్స్ బంధ, అదే ఒక బంధకం నీకు. అంటే కావాలి కావాలి అనుకుంటే అదే ఒక బంధం, అదే నీకు దుఃఖం. వద్దు వద్దు అనుకుంటే అదే నీకు మోక్షం. కాబట్టి ఈ రెండింటినీ, కావాలి అనేటువంటి దాన్ని, వద్దు అనేటువంటి దాన్ని, రెండింటినీ వదిలేయాలి. అది మోక్ష సన్యాస యోగం. అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి దాన్ని ఈ విధంగా వ్యావహారిక భాషలో చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. హియర్ యూ డు నాట్ రిమూవ్ ఎనీథింగ్ ఫర్ యూ, హెన్స్ తులసీదాస్ గాట్ శ్రీరామ అభయప్రదానం. ఇది హియర్ యూ డు నాట్ రిమూవ్ ఎనీథింగ్ ఫర్ యూ. నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో వాటన్నిటినీ కూడా నువ్వు వదిలేయి. అప్పుడు నీవు తులసీదాసు లాగా తయారవుతావు. ఏమైనా శ్రీరామచంద్రుడు వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చాడో అదే విధంగా నీకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మోక్షాన్ని ఇస్తాడు. నువ్వు కోరే కోరికలేంటి? మా అమ్మాయికి పెళ్ళైతే, మా అమ్మాయికి పిల్లలు పుడితే, లక్షల లక్షల కోట్ల డబ్బులు వస్తే నీ కొండకు వస్తా, లేకపోతే పోవన్నమాట. వెంకటేశ్వర ముఖం పడుచుకోవు అనమాట. ఇది మన దరిద్రపు కోరికలు. అట్లాంటి మనకెందుకు కనపడతాడు దేవుడు? మనకు కనపడ్డు. నీచమైన కోరికలతో ఉండేటువంటి వాళ్ళం మనం. వాళ్ళెవరు? నాకు నువ్వుంటే చాలు అనుకుంటాడు అనమాట. నీవే నేను, నేనే నీవు అనుకున్నారు కాబట్టి వాళ్ళకి కనిపించారు, వాళ్ళ ఐక్యాన్ని చేసుకున్నారు. కానీ తొలగించుకునేది కానీ, కలిగించుకునేది కానీ ఇక్కడ ఏమీ లేదు. అంతా కూడా ఉన్నది ఒకే ఒక్కటి, గాడ్. దట్ ఈస్ గాడ్. గాడ్ ద గుడ్ అంటారనమాట. గాడిద గుడ్డు అయింది కాస్త, గాడిద గుడ్డు కాదు అది, గాడ్ ద గుడ్ అంతే. నీకు ఏ జరిగినా కానీ ఆ దైవం వల్లనే జరుగుతూ ఉంది. నడిచినా, తిన్నా, ఏం చేసినా, ఏ పని చేసినా కానీ అది దైవమే చేయిస్తూ ఉంది అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఐ ఆమ్ హియర్ టు యూ, దట్ మీన్స్ అభయప్రదానం. చూడండి, యు ఆర్ ఇన్ మై సైట్, దట్స్ కాల్డ్ అద్వైతం. అద్వైత వేదాంతాన్ని చెప్పినటువంటి వాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వాళ్ళు. ఆ కాలంలో ఏమైంది? నిలువునామాలున్న వైష్ణవ మతం, శైవ మతం రెండే ఉంది రాజుల కాలంలో మన దేశంలో. నిలువునామాల వాళ్ళు, అడ్డనామాల వాళ్ళు అనమాట. కానీ వాళ్ళిద్దరు ఒకటే సంగతి పాపం వీళ్ళు తెలుసుకోలేకపోయాడు. కృష్ణుడు, రాముడు, విష్ణువు వాళ్ళిద్దరు ఒకటే. ఎవరైనా ఒక శివుడే ఆ రూపాలను ఎత్తారు అవసరాన్ని బట్టి. కానీ వీళ్ళేం చేశారు? నిలువు నామాలు ఉన్న ఆయన ఏం చేశారు? ఒక ఇంటికి భోజనానికి పోయాడు. పాప ఆయన భోజనం చేస్తూ ఉన్నట. అదే సమయానికి అడ్డనామాలు ఉన్నట్టు శైవ మతస్థుడు వచ్చాడు. రాగానే ఉన్నాడు కాబట్టి నేను చెయ్యను భోజనం అన్నట. ఎవరు? ఆ వైష్ణవ మతస్థుడు. వాడున్న చోటు నేను రాను అన్నాడు. ఆయన పాపం దండం పెట్టి, స్వామి ఇద్దరికీ భోజనం పెడతా, ప్రశాంతంగా తినిపోండి వచ్చారు కదా అన్నాడు. సరే తిన్నారు.
తింటూ కూడా బాధపడుకోవడం మొదలుపెట్టి నా శివుడు గొప్ప, నా విష్ణువు గొప్ప అని చిట్ట చివరికి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఇంటి ముందు పందిరుంది. ఆ నిలువు ఉన్నటువంటి వాసాలు ఉంటాయి, ఆ మొత్తం పీకి పారేశాడు. నిలువు నామాలు ఆయన వైష్ణవ మతస్థుడు. అడ్డంగా ఉన్నాయి కదా, ఈ మొత్తం ఈయన పీకి పారేశాడు. చివరికి ఏమైంది? పందిరి కూలిందనమాట. ఈ విధంగా ఆ సమయంలో జన్మించినటువంటి వాడే అద్వైత వేదాంతాన్ని చెప్పినటువంటి వాడే జగద్గురు ఆది శంకరాచార్యులు. ఆయన యొక్క ప్రతిరూపమే ఇప్పుడున్నటువంటి సుబ్రహ్మణ్యం గారు. ఐ ఆమ్ హియర్ టు యూ, దట్స్ కాల్డ్ మీన్స్ అభయప్రదానం. అది నీకు నేనున్నాను. చూడండి, ఒరే నీకేం పర్వాలేదు నేనున్నాను అని గురువు అంటే అది అభయాన్ని ఇవ్వటం. నీవు నాలో ఉన్నావు అంటే అదే అద్వైత భావం చెప్పినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అందరూ కూడా ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి దర్శించి మీ శారీరక మానసిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి.